వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. ఈరోజు మన రెసిపీ ఆలు పాలక్ డాబా స్టైల్లో ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా పాలకూరని 2-3 సార్లు బాగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నీళ్లు పోసి 3 ఆలు ఉడికించుకుంటున్నానండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల మనకి ఆలు తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ తరుగు, అలాగే 2 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేయాలండి. నేను 1/2 స్పూన్ వేస్తున్నాను. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. అలాగే టమాటాలు కూడా కొంచెం మగ్గాలి. ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి పాలకూరని, ఆ పాలకూరని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. మరి ఎక్కువగా వేపకూడదండి, పాలకూరలోని గుణాలన్నీ పోతాయి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం వేస్తున్నాను. మీకు తగినట్టు మీరు స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూను ధనియాల పొడి వేసి మసాలాలు అన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాలు పాలకూరని కొంచెం మగ్గేదాకా మనము మగ్గించాలండి. తర్వాత మీకు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలండి. అందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కదా ఆలు ముక్కల్ని తీసుకొని అవి చిన్న పీసెస్గా క్యూబ్స్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసి ఆ ముక్కలని ఇందులో వేసి ఒకసారి కలిపి అందులోనే కసూరి మెత్తి అని మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. అది ఒక పించ్ చిటికెడు వేసి లో ఫ్లేమ్లో మనం మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూసారా, ఆలు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చివరగా మనము 1/2 స్పూను గరం మసాలా వేయాలండి. గరం మసాలా వేసి 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. మనకు డాబా స్టైల్ ఆలు పాలక్ రెడీ అయిపోయింది. ఇది హాట్ రైస్లో కానీ చపాతీలోకి, రోటీలోకి చాలా యమ్మీగా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.